ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఆపద సమయాలు జీవితంలోకి రావచ్చు. అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్న సమయంలోనే ఏదో ఒక అనారోగ్యం నీ మీదకి రావచ్చు. లేదా అన్ని పరిస్థితులు బాగున్నాయి అనుకున్నప్పుడే ఒక ఆర్థిక సంబంధమైన అవసరత నీ జీవితంలోకి రావచ్చు. అన్నీ బాగున్నాయి అనుకున్న పరిస్థితుల్లోనే నీ అనుకున్న వాళ్ళు చాలామంది నీకు దూరం అయిపోవచ్చు. లేదా నీ మీద చెడ్డగా మాట్లాడచ్చు, నిందలు వేయచ్చు. అటువంటి స్థితిలో ఆపద సమయంలో కృంగిపోయినప్పుడు అని బైబిల్లో లేదు. ఆపద సమయంలో చింతపడినప్పుడు అని బైబిల్లో లేదు. కానీ ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టినప్పుడు అంటే ఎవరికి మొర్ర పెట్టాలి, ఎవరి దగ్గర పరిగెత్తాలి? సర్వసాధారణంగా జీవితంలో ఏదైనా సమస్య రాగానే ఈ సమస్య నుండి నన్ను ఎవరు బయట వేయగలరు లేదా ఎవరు విడిపించగలరని ఎవరి దగ్గరికో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అయితే మానవ ప్రయత్నాల కన్నా ముందు దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే, నీ సమస్యను అర్థం చేసుకునే దేవుడు, నీ నిట్టూర్పును అర్థం చేసుకునే దేవుడు, నీ బాధను గుర్తించే దేవుని పాదాల దగ్గర నువ్వు రాగలిగితే ఆయన నీకు విడుదల దయచేస్తాడు. విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు కదా, విడిపించే దేవుడు ఆయన.